హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్. ఇవాళ మనము నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాము. నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటాం. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు దీని వెనుకున్న కథ ఏమిటో తెలుసుకుందాము. నవ అనే పదానికి కొత్త, 9 అనే 2 అర్థాలున్నాయి. శంభుడు నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసింది. 10వ రోజున రాక్షసులపైన విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో 9 రోజులతో పాటు 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీరాముడు వధించాడని పురాణాలు చెప్తున్నాయి. శంభుడు నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ తమకు సమమైన, ధైర్యవంతురాలైన, శక్తివంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఆ వరాల మహిమను గుర్తించని శంభు నిశంభులకు గర్వం తలకెక్కి దేవతలను హింసించడం మొదలుపెట్టారు. కానీ వారి అరాచకాలకు మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి కౌశిక, కాళిక, కాలరాత్రిగా ఉద్భవించింది. కాళికాదేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాదులు అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రాహ్మణి అనే బ్రహ్మశక్తి హంసవాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణుశక్తి గరుడ వాహనంలో, శంకుచక్రాలు, తామర పుష్పాలు మహేశ్వరి అనే రూపంలో వృషభ వాహనంలో, త్రిశూలం వరముద్రతో కౌమారి అనే కార్తికేయ శక్తి వేలాయుధంతో, మహేంద్ర రూపంలో ఇంద్రశక్తునితో, ఐరావతంలో వజ్రాయుధంతో వారాహిగా, చాముండేశ్వరిగా, నారసింహినిగా ఆయుధాలతో కమలపీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించింది. ఈ దుర్గాదేవి శంభుడు నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవదేవిని స్తుతించారు. అందుకే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు.